ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన డిఎస్సి అక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో బహిరంగ ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలకు ముఖ్య ఉద్దేశం ఏందనగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళు కల్పించిన డిఎస్సి ఉద్యోగాలలో జరిగిన అక్రమాలపైన అన్యాయాలపైన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మెయిన్ ఉద్దేశం ఒకటైతే, అలాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి విద్యార్థులకి రావాల్సిన వసతి దీవెనలు విద్యా దీవెన ఉద్యోగాలు అనేవి ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా వాళ్ళని దోపిడీ చేస్తూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు నారా లోకేష్ గారిని ప్రశ్నించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వారి అన్యాయాన్ని నిలగట్టాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఒకటి తెలియజేయడం జరుగుతుంది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం నేను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలన్నీ నెరవేర్చా అని చెప్పారు. ఈరోజు మీకు మీ తండ్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కేవలం మీ ముగ్గురికి ఉద్యోగం కల్పించుకున్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగ ఉద్యోగం కల్పించలేదు. అలాగే ఈ రాష్ట్రంలోని నిరుపేదలు వారి కుటుంబాల్లో పొలాలు రాక వాళ్ళ విద్యార్థులని కానీ వాళ్ళ భవిష్యత్తును చూసుకోవాలని చదివించుకోవడానికి వసతి దీవెన విద్యా దీవెన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వారికి ఎటువంటి బకాయిలు చెల్లించుకోకుండా వాళ్ళని ఈరోజు నేను ఉదాహరణ చెప్పాలంటే, ఒక విద్యార్థి బీటెక్ అయిపోయిన తర్వాత తను సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఈ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించక అతనికి సర్టిఫికేట్ రాక ఉద్యోగం రాక అవస్థలు పడుతున్నారు. మీరు దయచేసి మీకు విన్నవించుకుంటున్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేవలం మీ స్వార్థ ప్రయోజనాలకు మీరు పరిపాలన చేయకోకుండా పేదలది నిరుద్యోగులది నిరుపేదల విద్యార్థులది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు పరిపాలన చేయాలని, మీరు కేవలం మీ స్వార్థాలను వదిలేసి నిరుపేదలను వదిలేసి మీ స్వార్థాలతో బతుకుతే మీ ఆ ఉసురు తప్పకుండా కొట్టుకుంటుందని ఇది కేవలం విన్నపం కాదు, హెచ్చరిక. మన జిల్లా వ్యాప్తంగా మీకు జరిగిన ఉద్యమంలో కూడా మీకు హెచ్చరించడం జరిగింది, విన్నవించడం జరిగింది. మీరు ఈరోజు పోలీసులని పంపించి మా నాయకులకు కానీ ఇట్లాంటి ధర్నాలు చేయొద్దు, ప్రజల తరపున నిలబడితే నోటీస్ చేయండి. మీకే నోటీస్ ఇవ్వాల్సిందే. తప్పు చేసినది మీరు, అన్యాయం చేసిన వ్యక్తులు మీరు. మీకు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టాల్సింది మీరు. సిగ్గు అనేది లేకోకుండా, బుద్ధి జ్ఞానం లేకోకుండా రైతులను అన్యాయం చేస్తూ విద్యార్థులకి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ మీరు నోటీసులు ఇవ్వడము ఎటువంటి సందేశం కాదని రాష్ట్రంలో పోయే రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇంతకు మించి ఉద్యమాలు చేయడం జరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కదానికి ఉద్యమం అనేది తీవ్రంగా ఉంటుంది. మన జరిగిన జంతర్ మంతర్ ఉద్యమం అనేది చిన్న విషయం అయితే, కేవలం ఒక లీకేజ్ విషయం అయితే ఈ రాష్ట్రంలో విద్యా దీవెన వసతి దీవెన నిరుద్యోగ వృత్తి అనేది 3,000 డబ్బులు ఇచ్చానని చెప్పి ఈ రోజు కనీసము ఒక 1000 మంది కన్నా ఎవరైనా నిరుద్యోగులకు ఏమైనా కల్పించినారా? మీరు చెప్పిన మాయమాటలు కేవలము మిమ్మల్ని దేవుడు అనేవాడు తప్పకుండా భవిష్యత్తులో ముట్టకాయలు కొట్టి మిమ్మల్ని మీ అధికారం లేకుండా చేయడమే కాదు, మిమ్మల్ని చీకొట్టే విధంగా ప్రజలు తర్వాత భవిష్యత్తులో మీకు ఉంటుందని హెచ్చరిస్తూ విన్నవించుకుంటున్నాము. జై జగన్, జై జగన్.